79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసినాపురం డివిజన్లోని భూపేష్ గుప్తా నగరంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఉండాలి. యువత చెడు మార్గాల్లోకి పోకూడదు. అక్రమాలకు స్వస్తి పలకాలి. ప్రతి ఒక్కరూ విద్యావంతులై నేటి బాలలను రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను తనది అనుకోవాలి. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని ఆశిద్దాం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనస్థలిపురం ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీశైలం యాదవ్, శ్రీభక్తి బాలాంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు దండే వినయ్ శాస్త్రి, దండే అనిల్ శాస్త్రి, మదీనా మసీద్ కమిటీ మౌలి సాహెబ్ హకీం, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆందోజ్ సత్యంచారి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ ఒక్కరిదో పండుగ కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆల్ కమ్యూనిటీస్ కలిసి చేసుకునే పండుగ ఈ ఒక్క పండుగనే. 15th ఆగస్ట్ అండ్ 26th జనవరి ఈ రెండు పండుగలు మనకు ఎంతో మంది త్యాగం చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఆ స్వతంత్రాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రతి పనిలో క్రమశిక్షణాబద్ధంగా ఉండి నేను ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్ వనస్థలిపురంలో చేస్తున్నాను. ఈ ఏరియా జడ్పీలో నాకు ఇచ్చారు ఇన్ఛార్జిగా. ఈ రోడ్లో ఉన్న మీరు మీ వెహికల్స్ కానీ మీ ట్రాఫిక్ కానీ అన్ని సక్రమంగా పెట్టుకొని మాకు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की गांधी महात्मा की भारत की ఈరోజు భూపేష్ గుప్తా నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగా చాలా ఘనంగా జరుపుతూ ఉన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా వేసుకుని ఉన్నందుకు వీరికి వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాడు. ఎంతో మంది త్యాగమూర్తులు త్యాగంల వల్ల ఈరోజు మనకి స్వాతంత్రం, ఈ స్వేచ్ఛ వచ్చింది. అందులో మనం భారతీయులు అవ్వడం చాలా గర్విస్తున్నాం. అందులో మనం భాగస్వామ్యం కావాలి. మన భారతదేశాన్ని మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలనే దానిలో మనందరం ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. కనుక ఇది జెండా పండుగ కంపల్సరీ మనము ప్రతి సంవత్సరం చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము. అందుకు మీకు వచ్చిన అందరికీ, ప్రతి ఒక్కరికి, మైనార్టీ సోదరులకు, హిందూ సోదరులకు కులమత భేదాలు లేకుండా ఇన్ని జెండా వందన కార్యక్రమాలకు వెళ్ళినా ఇక్కడికి వచ్చినాక చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంత కలిసికట్టుగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. మరి ఈరోజు మన పెద్దలు ఎంతో మంది త్యాగ ఫలాంతో త్యాగాలు చేసుకుంటూ ఈ పండుగని మనందరికీ, మన ఇండియన్స్ గురించి ఈ పండుగని ఇవ్వడం జరిగింది. ఇందులో అందరూ సంతోషంగా పాల్గొని ఈ పండుగని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఈ పండుగ చేయడంలో మన కాలనీ పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు అతి ఉత్సాహంతో ప్రతి పండుగని కూడా సెలబ్రేట్ జరుగుతుంది. ఆయన కృషి ఎల్లవేళలా అభినందనీయమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, అయితే ప్రతిసారి కూడా ఇదే పండుగ చేస్తుంటాము. అయితే ఈసారి మన
మొల్సా బ్రహీం గారు రావడం, మన గుడి పంతులు కూడా రావడము మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందులో మన ఎస్ఐ గారు శ్రీశైలం యాదవ్ గారు కూడా రావడం కూడా మనకు చాలా సంతోషకరమైన విషయము. బాగుంటుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక 2 నిమిషాలు మన మౌల్సాబ్ను కూడా మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముందుగా మనందరం కూడా కుల మతాలకు అతీతంగా స్వతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా మన యొక్క కాలనీ సంక్షేమం యొక్క ఆధ్వర్యంలో ఇదే విధంగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో మనందరం కూడా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉంటూ ప్రజలందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా మన యొక్క పాలనను, మన యొక్క మంచితనాన్ని అందరికీ కూడా చూపిస్తూ మన యొక్క పోరాట యోధులను స్మరించుకుంటూ మనం ఈ రోజున స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే దానికి ప్రతి ఒక్క కులం నుండి, ప్రతి ఒక్క మతం నుండి, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరికీ ఒక్కొక్క సహకారం ఉంది. అందులో ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. మరి అటువంటి పోరాట స్ఫూర్తితో సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని విభిన్నం కాకుండా మనందరం ఒక్కటే అంటూ స్మరించుకుంటూ భావి తరాలకు మంచి ఒక భవిష్యత్తును అందించాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాలనీ పెద్దలు నాలుగొండ శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు వేడుకుంటూ ముగిస్తున్నాను. आज इस 15th अगस्त के प्रोग्राम में मैं सबको मुबारकबाद पेश करता हूं और दुआ करता हूं कि हिंदुस्तान की तरक्की, हिंदुस्तान का डेवलपमेंट, गंगा जमुना तहजीब है, हिंदुस्तान की खूबसूरती तरह तरह के फूलों में है। जहां पर कई देश है, कई जो है ना कंट्रीज है, वहां पर एक ही मजहब के मानने वाले लोग बहुत ज़्यादा हैं, लेकिन हिंदुस्तान एक ऐसा मुल्क है जहाँ पर सिख, ईसाई, मुस्लिम सब मिल के रहते हैं। यानी एक हिंदुस्तान एक ऐसा गुलदस्ता है जहाँ पर हर किस्म का फूल मिलता है, हर एक की एक खूबसूरती है। और हमारे हिंदुस्तान की ये ब्यूटी है, खूबसूरती है कि यहाँ पर हर मजहब के लोग मिलजुल कर रहते हैं और हर एक के मजहब के खुशियों में और ईदों के मौके पर सब लोग शामिल होते हैं। बहरहाल आज 15th अगस्त के प्रोग्राम में मैं तमाम को मुबारकबाद पेश करता हूँ। ख़ासतौर पर हमारे कॉलोनी के प्रेसिडेंट जनाब श्रीनिवास यादव साहब और उसी तरीके से हमारे पोचम्मा टेम्पल के हमारे गुरु अनिल लाना, ये जो हमारे पंतुल है, ये लोग भी यहाँ पे शरीक हुए और हमारे एसआई साहब जो ये डिपार्टमेंट के हैं वो भी हमारे पास है। सबको मुबारकबाद पेश करता हूँ और मैं ख़ास तौर पर श्रीनिवास यादव भैया को जो है ना मुबारकबाद पेश करता हूँ, शुक्रिया भी अदा करता हूँ कि कॉलोनी का जो है ना अच्छा रिप्रेजेंटेटिव जो है ना एक अच्छा मैसेज पूरे जो है ना कॉलोनी में पूरे कॉन्स्टिट्यूंसी के अंदर जा रहा है कि जो है हिंदू मुस्लिम सिख ईसाई सबको लेके चलने का काम कर रहे हैं। मैं दुआ भी करता हूँ कि अल्लाह ताला जो है ना इनको और हमारे और श्रीनिवास यादव को और बहुत ज़्यादा आगे बढ़ाए और आगे बढ़िए। हम सब आपके साथ में हैं, आप जो भी काम करेंगे और हम सब मिलके ये नियत करेंगे कि पूरे हिंदुस्तान को डेवलप करना है। पढ़ाई के एतबार से, तरक्की के एतबार से, लैंड ऑर्डर के एतबार से हिंदुस्तान तरक्की करेगा, हम सब तरक्की करेंगे। हिंदुस्तान पीछे होगा, हम सब पीछे होंगे, इसलिए हम सब आगे बढ़ेंगे। इसी मौके पे मैं शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। పెద్దలు తరగోని శ్రీనివాస్ యాదవ్ గారు తమ సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు విన్నవించవలసిందిగా కోరుకుంటున్నారు. భారత్ మాతా కీ, గట్టిగా భారత్ మాతా కీ. ఈరోజు 79వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మన యొక్క భూపేష్ గుప్తా నగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి గతంలో మనము మన కాలనీ 1979వ సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాలు వీరందరినీ ప్రభుత్వం గుర్తించి పట్టాలిచ్చి మరి ఎంతోమంది మహనీయులైనటువంటి ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు పోరాటంతో మనకు స్వాతంత్రం రావడం జరిగినది. స్వాతంత్రం మన జన్మ హక్కు. మరి బ్రిటిష్ వారి నుండి, అదేవిధంగా దొరల పెత్తందారుల నుండి ఈరోజు బానిస సంఖ్యలు తెంపుకొని ఎంతో మనం ఈరోజు స్వాతంత్రంగా ఉన్నామంటే
ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను మన దేశానికి అర్పితం చేశారు. మరి ఈరోజు కూడా మనము మన కాలనీ సుమారు టీకేఆర్ కమాండ్ నుండి అసినాపురం డివిజన్లో వేలాది కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. మందిర్ తోడో మజీ తోడో లేకిన్ కిసిగా దిల్ నా తోడో అన్నట్టుగా మనమందరము చైతన్యవంతంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఏ కార్యక్రమమైనా ఉగాది పండుగతో మొదలు పెడితే మరి శ్రీరామనవమి, బోనాలు, దసరా, వినాయక చవితి అనేక రకాలైనటువంటి హిందూ సాంప్రదాయ కార్యక్రమాల్లో, అదేవిధంగా మన ముస్లిం సంబంధించినటువంటి సోదరులు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో బక్రీద్, రంజాన్ ప్రతి దాంట్లో కూడా మనం భాగస్వామ్యం అవుతున్నాం. 25 డిసెంబర్ రోజు క్రిస్టియన్స్తో పాటు కూడా మనము అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నాం. ముందుగా మన అన్నగారు సత్యనారాయణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఇక్కడ కులాలకు మతాలతో కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ సాగర్ తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి, మన సత్యనారాయణ గారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి, ఎందుకంటే అన్ని పార్టీలు తిరిగాము, అన్ని చూసాం, అన్ని కుల మతాలకు అతీతంగా మనం అందరం ఉండాలనే ఒక ఉద్దేశంతో జాతీయ జెండా త్రివర్ణ పతాకానికి కులము, మతము, భేదము, వర్ణ భేదాలు ఉండవని చెప్పేసి ఎవరు ఎక్కడ కూడా వివిధ సంఘాల వారిగా, కాలనీల వారిగా జెండాలు ఎగిరేసినప్పటికీ ఈ పేద బడుగు బలహీన వర్గాలలో 2 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఎంపీపీ స్కూల్, అదేవిధంగా జెడ్పీపీ స్కూల్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా సరే ఈరోజు మనకు నిజమైన పండుగ ఏదైనా ఉంది అని అంటే అది స్వాతంత్ర పండుగ అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. అందుకే ఎక్కడ పోయినా, ఏ మీటింగ్లో పోయినా, ఏమైనా సరే జెండాలు ఏమైనా సరే ఎజెండా ఒక్కటే. మనం చేయాల్సినటువంటి పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి. మరి కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి మానీయులు, పెద్దలు ఎంతోమంది కూడా ఇక్కడ ఉద్యోగస్తులు, విద్యావంతులు, మేధాశక్తి ఎంతోమందికి ఉంది ఇక్కడ. కాబట్టి టాలెంట్ అనేది మరి ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. కనుక మేము మా సోదరులకు అందరూ కూడా, సోదరిమణులకు కూడా చెప్పడం జరిగింది, ఉదయాన్నే 8 గంటలకు మనం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో అందరు విద్యార్థుల మధ్యన మనం అందరం కూడా పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి మాట మన లాస్ట్ 26 జనవరికి చెప్పడం జరిగింది, 15 ఆగస్టు చెప్పడం జరిగింది. అయినా కొంతమంది మా మాటని తూచా తప్పకుండా పాటించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేసి జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ముదిరాజ్ సంఘం దగ్గరికి వెళ్ళినాం. అంటే మాకు ఎక్కడైతే అవకాశాలు దొరుకుతాయో, ఎక్కడైతే ఆహ్వానాలు ఉంటాయో అక్కడికి ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తాము. అందరినీ కూడా సంఘటితం చేసుకుంటాము. కలిసిమెలిసిగా ఈ యొక్క కార్యక్రమాలను, మా ముఖ్య ఎజెండా పేదరిక నిర్మూలన. విద్యార్థులు చదువుకోవాలి, అసంఘటిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, గాంజాయికి దూరంగా ఉండాలి, పిల్లలకు అందరికీ అవగాహన రావాలి, తల్లిదండ్రుల బాధ్యత పోషించాలి. మరి ఇటువంటివన్నీ చెప్పాలంటే ఎప్పుడు మనకు అవకాశాలు దొరికాయి. మనం ఏర్పరచుకున్నటువంటి వేదికల సందర్భంగా దేశానికి మనము ఎంతో గొప్ప పేరు తేవాలంటే ఫస్ట్ మనము గల్లీలో ఉన్నటువంటి పిల్లల్ని మార్చుకోవాలి. మనం ఎక్కడైతే ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మార్చుకున్నట్లయితే ఒకరికి ఒకరు 1:100 అంటారు కదా, ఆ విధంగా వేలాది కుటుంబాలలో మనము మార్పు చైతన్యం తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, అందుకే ఈరోజు చూడండి, మనము దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులని, మసీద్లో ఉన్నటువంటి మౌల్ షాపులని, చర్చిలో ఉన్నటువంటి క్రిస్టియన్స్లోని అంటే ఫాదర్లని అందరినీ కూడా పిల్లల వేషధారణలో మార్పు రాదండి, పెద్దల యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది. కనుక నేను ఈ యొక్క వేద పాఠశాలలో ఉన్నటువంటి అర్చకులకు కానివ్వండి, గుడిలో ఉన్నటువంటి అర్చకులకు కానివ్వండి, మసీద్లో ఉన్నటువంటి మౌల్ షాపులకు కానివ్వండి, చర్చిలో ఉన్న ఫాదర్లకు కానివ్వండి, పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి, అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మనందరినీ దేశం సుభిక్షంగా ఉండాలి, మనం అందరం బాగుండాలనే చెప్తారు. ఎవరైనా సరే ఉదయం లేచిన కాడికి ఎవరైనా మీరు పోయి అక్కడ పోయి దొంగతనం చేసుకురండి, ఇక్కడ పోయి మత్తుకు బానిసలు కానీ అని చెప్పేసి ఏ ఒక్కరు చెప్పరు. కనుక ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నా మాటని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు, మరి అదేవిధంగా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఎప్పుడు రాదు. వచ్చినందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ఇప్పుడు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా ఈ జెండా జాతీయ గీతం పాడాల్సిందిగా కోరుకున్నాం. భారత్ మాతాకి